ఈరోజు క్రీస్తు సంఘము. ఈ క్రీస్తు సంఘం అంటే ఏమిటి? ఆ క్రీస్తు సంఘంలో మనుషులు ఎలా చేర్చబడతారు? ఆ క్రీస్తు సంఘము చేయవలసిన పనులేంటని దేవుని యొక్క వాక్యాన్ని నుంచి రోజు మనం ధ్యానించుకుందాం. ఎందుకనగా క్రైస్తవులం అయిపోతే బాప్తీసం పొందితే సరిపోదు, కానీ ఆ క్రైస్తవులుగా బాప్తీసం పొందిన మనం, సంఘముగా ఏర్పడిన మనం, దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఆ సంఘానికి ఏమి ఇచ్చాడు? కొన్ని బాధ్యతలు, పనులు ఇచ్చాడు. ఆ కార్యక్రమాలు మనం చేయాలి. సహజంగానండి, మనందరికీ బాగా తెలుసు కుటుంబ వ్యవస్థ. భార్యాభర్తలకు ఇద్దరు యవన బిడ్డలను పెళ్లి చేస్తారు. ఎందుకయ్యి అంటే వారు చక్కగా అన్యోన్యంగా చక్కగా కష్టపడుతూ వారి యొక్క కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ చక్కగా సమాజంలో గొప్పగా బతకాలని. పెళ్లి చేసిన తర్వాత భార్యను పట్టించుకోకుండా శుభ్రంగా తినుతూ తాగుతూ రోడ్లాంటి తిరుగుతున్నాడు అంటే ఏమంటారండి వాడిని? ఒరు బాబు, నీకు ఎందుకురా పెళ్లి చేసాం? చక్కగా నీవు ఆ పెళ్లిలో కూడా ప్రమాణాలు చేస్తారు, మళ్ళీ అక్కడ మర్చిపోతాడేమని. లేమి యందు, కలిమి యందు, బాధ యందు, సుఖదుఖముల యందు కలిసే ఉంటాం. నా భార్యను చాలా బాగా చూసుకుంటాను ప్రామిస్ కూడా చేస్తుంటారు కదండి. అంటే విడిగా ఉన్న వాళ్ళు జతగా కలవటానికి వాళ్ళు చేసే ప్రమాణాలు, వాళ్ళు చెప్పే మాటలు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం వేరు. నిన్ను తిరిగినా తాగినా ఎలా వేసినా నీ ఎవడ పట్టించేవాడు లేదు. కానీ ఇప్పుడు ఒక కుటుంబంగా ఏర్పడావు. ఇప్పుడు ఈమె బాధ్యత నీది. ఈమెను పోషించవలసింది, ఈమెను జాగ్రత్తగా చూసుకోవలసింది నీ బాధ్యత. ఒంటరిగా ఉన్నప్పుడున్న బాధ్యత వేరు, పెండ్లి అయిన తర్వాత బాధ్యత వేరు. మారతాయా? మారవా? ఒంటరిగా తిరిగినప్పుడు ఎవడైనా అది ఒంటరి బాబు అంటారు. అదే పెళ్ళైన తర్వాత నువ్వు ఇంతకు పెళ్ళి అవ్వక ముందు నుండి తిరిగితే ఏమంటారు? అరే పెళ్ళైంది ఇలా తిరుగుతున్నావేంటి అని కొంచెం మాటలు తేడాగా ఉంటాయి. మాటలు కొంచెం గట్టిగానే మాట్లాడతారు, ఒంటరిగా పట్టించుకోరు. ఇది మీకు అర్థమవుతాయి. సమాజంలో మీకు తెలుసు కనుక పెళ్ళిళ్ళు చేస్తున్నారు కనుక పిల్లలకి, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్న బిడ్డల జీవితాలు మనం చూస్తున్నాం కనుక ఇవి మనకి ఎరికే, తెలిసినే. అయితే లోకములో ఉన్న మనము జాగ్రత్తగా గమనించాలి. లోకములో ఉన్న మనము క్రీస్తులోనికి బాప్తీసం పొందుకున్నప్పుడు కూడా అదే సేమ్ ప్రమాణాలు. నేను ఎన్ని కష్టాలు వచ్చినా యేసయ్యను నేను విడిచిపెట్టను, బాధలు వచ్చినా విడిచిపెట్టను, రోగములు వచ్చినా విడిచిపెట్టను, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నేను యేసయ్యని విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తామా? బాప్తీసంలో కూడా యేసయ్య నీతోనే నేను బ్రతుకుతాను. అక్కడ పెళ్ళిళ్ళు అలాగే చేశారు, ఇక్కడ బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా అలా చేస్తున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ ప్రమాణం చేసిన తర్వాత ఆ క్రీస్తు అనే మన ఆ వరుడైన క్రీస్తుతో, మన ప్రభు అయిన వరుడితో మనము కూడా ఆయన చెప్పిన మాటల ప్రకారం, ఆయన చెప్పిన బోధల ప్రకారంగా మనమేం చేయాలి? నడవాలి. ఒకవేళ నడవకపోతే లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏమనరుండోయ్. మీకు విచిత్రం ఏంటంటే, లోకంలో పెళ్లి చేసిన తర్వాత భార్య కానీ భర్త కానీ సరిగ్గా బతకపోతే పెద్ద వార్నింగ్లు ఇచ్చేస్తారు. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు చెప్పినట్లుగా బ్రతకపోతే ఎవరు ఏమనరు. కానీ దేవుడు మాత్రం ఊరుకోడు. లోకంలో ఉన్నవారు ఎవరేమనరు. కానీ దేవుడు ఎంత సీరియస్ అయిపోతాడు, ఆయన ఎంత మరి సీరియస్గా ఉంటాడో దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంటుంది. అసలు ఇంతకీ ఏంటి? ఒక పెండ్లి చేసిన స్త్రీ పురుషులకి సమాజంలో ఎలా బ్రతకాలో చెప్తున్నారు. మరి బాప్తీసము ద్వారా క్రీస్తులోనికి వచ్చిన, సంఘములోనికి వచ్చిన ఈ సంఘము చేయవలసిన బాధ్యతలు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నుంచి మనం చూద్దాం. క్రీస్తు సంఘము గురించి మనం చూద్దాం. అసలు ఈ క్రీస్తు సంఘాన్ని ప్రభువారు ఎప్పుడు స్థాపిస్తానన్నాడు, ఎలా స్థాపిస్తానన్నాడంటే, ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ మాట్లాడుతూ పేతురు గారితో, 16వ అధ్యాయం మత్తయి సువార్త, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద
నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు గారితో చెప్తున్నాడు ప్రభువారు, ఇదిగో నా సంఘాన్ని కడతాను. ఇంతవరకు వాళ్ళు యెహోవా సంఘంలో ఉన్నారు, ఇశ్రాయేలీలు. అయితే ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, నేను నా సంఘమును కట్టుదును, అంటే క్రీస్తు సంఘాన్ని నేను స్థాపిస్తాను అని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ప్రభువారు. ఇంతకీ ఈ క్రీస్తు సంఘానికి, ఈ క్రీస్తు సంఘము, ఇంతకీ క్రీస్తు సంఘం అంటే ఎవరు ఏంటి? ఎవరండి క్రీస్తు సంఘం అంటే? తెలుసండి? దేవదూతల పెద్దల 24 పెద్దల ఎవరంటారు క్రీస్తు సంఘంలో సభ్యులు? తెలుసండి? తెలీదు అది కూడా. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళు క్రీస్తు సంఘంలో సభ్యులు. ఎవరైతే బాప్తిసం పొందుతారో, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వాళ్ళు ఎవరన్నమాట? క్రీస్తు సంఘ సభ్యులు. అది ఈ సంఘం ఎప్పుడు ప్రారంభింపబడిందంటే ప్రభువారు చెప్తున్నాడు పేతురు గారితో, ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘమును కడతాను అంటున్నారు. ఎప్పుడు ఇది స్థాపన జరిగిందంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, పెంతెకోస్తు దినం అనే రోజు వచ్చినప్పుడు, ఏ ప్రభువైతే నా సంఘాన్ని కడతాను ఈ బండ మీద అని చెప్పాడు, ఆ ప్రభువారు వెళ్ళిపోయిన 50 రోజులకి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన 50 రోజులకి పెంతెకోస్తు పండగ వచ్చినది. అప్పుడు అపోస్తులు ఒక మేడగదిలో ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమైంది తెలుసా? బలముగా వచ్చి వారి మీద వాలగా వారు పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలతో, అనేక రకమైన భాషలతో వాడు మాట్లాడేస్తున్నారు. 12 మంది మాట్లాడేస్తూ ఏం జరిగిందంటే, వాళ్ళు మాటలకి అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా, ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి వీళ్ళదంతా వీళ్ళంతా ఒక ప్రాంతం వాళ్ళు కదా, వీళ్ళదంతా ఒకే భాష కదా, వీళ్ళకి అరబీ ఎలా వచ్చేసింది, వీళ్ళకి ఇంగ్లీష్ ఎలా వచ్చేసింది, మలయాళం ఎలా వచ్చేసింది, తెలుగు ఎలాగ వచ్చేసింది, వీళ్ళంతా గల్లయ్యులు కారా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే పేతురు గారు నిలబడి మాట్లాడుతూ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఎంతమంది చేర్చబడ్డారో తెలుసా? 14:21 వచనం, అదే 2వ అధ్యాయము 14:21 వచనం. అయితే పేతురు కొండెగురుతో కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న వారులారా. ఇలా మాట్లాడటానికి కారణం, ఈ ప్రవచనాలు చెప్పడానికి కారణం యోవేలు అనే ప్రవక్త ద్వారా చెప్పబడింది అని అక్కడ చెబుతూ 37వ వచనంలో ప్రసంగం చేయగానే వాళ్ళు ఏమయ్యారో చూడండి. వారి మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురు కడమ అపోస్తలులను అడుగగా. ఎప్పుడైతే ప్రసంగం చేశారో పేతురు గారు, ఆ ప్రసంగానికి చాలామంది అంట నొచ్చుకుని, అయ్యో ఎంత పొరపాటు చేశాం, యేసయ్యని మా చేతులారా మేము చంపేశామని చాలా బాధపడంటండి. వారు నొచ్చుకుని పేతురు గారిని అపోస్తలులను అడిగారు, మేము ఏం చేయాలి ఇప్పుడు, మా పాపానికి క్షమాపణ ఏంటి, మేము చేసిన తప్పుకు క్షమాపణ ఏంటని వారు అడిగినప్పుడు పేతురు గారు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి అని చెప్పగానే వెంటనే ఆ మాటకు వారు నొచ్చుకుని తమ హృదయాలు మార్చుకుని మారు మనసు పొంది వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? బాప్తీస్మము పొందారు. ఎంతమంది పొందారు ఆ రోజు? 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. సంఘ స్థాపన, అదిగో నా సంఘాన్ని కడతానని పేతురు గారితో ప్రభు చెప్పి పెంతెకోస్తు దినాన్ని ఆ సంఘ స్థాపన, ఆ సంఘ ప్రారంభం జరిగింది.
పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి రావడాన్ని బట్టి ఆ సంఘములు మొట్టమొదటిగా సభ్యులుగా 12 మంది కాక ఎంతమంది అయ్యారు? 3,000 మంది చేర్చబడ్డారు. అలాగ క్రీస్తు సంఘం పెంతెకోస్తు దినాన ప్రారంభింపబడి ఎలాగ ఎదిగిందంటే అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం కూడా మీరు చూడగలిగితే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఇందాకేమో 3,000 మంది, ఇప్పుడు ఎంతమంది? 5,000 మంది. ఇలాగా పెంతెకోస్తు దినాన్ని ప్రారంభపడిన క్రీస్తు సంఘము రోజు 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 ఏమైపోతుంది? జనము పెరిగిపోతున్నారు. ఇంకా 6వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. ఇంకా లెక్క చెప్పలేదు, ఇక్కడ అంకెలు చెప్పట్లేదు. ఎందుకంటే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించిపోతుంది అన్నమాట. ఇక కౌంట్ లెక్కేయడానికి టైం లేదు. చాలా జనం వచ్చేస్తున్నారు, మారిపోతున్నారు, చాలా జనం పెరిగిపోతుంటున్నారు. 7వ వచనం కూడా, 7వ వచనం, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. చూడండి, ఇందాకేమన్నాడు? సంఖ్య విస్తరిస్తుంది, బహుగా విస్తరిస్తుంది. 3,000. జాగ్రత్తగా నా మాట గమనించాలి మీరు. క్రీస్తు సంఘము ఓన్లీ యెరూషలేము పట్టణంలోనే, ఒకే ఒక పట్టణం యెరూషలేము పట్టణంలో 12 మంది శిష్యులు, ఆ ప్రసంగం ద్వారా 3,000 మంది, ఆ 5,000 మంది, 5,000 మంది బహుగా ఇలాగ విస్తరించిపోతూ ఆ పట్టణంలోనే కాకుండా యోదయ, గలిలయ, పక్క దేశాలు, పక్క ప్రాంతాలు, సమరయ, అంటే పట్టణంలో ప్రారంభించబడిన సంఘము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పక్క ప్రాంతాలకి, పక్క దేశాలకు కూడా వెళ్ళిపోతుంది. 16వ అధ్యాయము అపోస్తల కార్యం 16వ అధ్యాయం 5వ వచనం. 16వ అధ్యాయము 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఇంకా పెరిగిపోతున్నాయి సంఘాలు. మీకు ఇప్పుడు ఒక మంచి మాట మీకు అర్థం కావాలి. ఇక్కడ 12 మంది ద్వారా ప్రారంభించబడిన ఈ సంఘ స్థాపన 3,000, 5,000 అండి విస్తరించి, బహుగా విస్తరించి, ఇంకా చూడండి పక్క దేశాలకి, పక్క ప్రాంతాలకు కూడా పెరిగిపోయి ఎలా అయిపోయిందంటే అనేక సంఘాలుగా. చూడండి, మాట చూడండి. గనుక సంఘములు అనుదినము లెక్కకు మించి బాగా ఎక్కువైపోతున్నాయి. ఆయన ఏం చెప్పాడు ప్రభువారు? నేను పేతురు, ఈ బండ మీద నా సంఘం ఇదిగో మీ ద్వారా స్థాపించబడతాను. నా సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని మీరు ద్వారా ప్రారంభించబడి మీ నుంచే మొత్తం ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచమంతా ఈ క్రీస్తు సంఘం అండి బహుగా అభివృద్ధి పొందుతుందని ఈ క్రీస్తు సంఘ ప్రారంభము జాగ్రత్తగా గమనించాలి. ఎవరైనా వచ్చి అండి మనల్ని ఏదో ప్రశ్న అడిగారు అనుకోండి, అండి మీ తాతలు ఎవరు, మీ ముత్తాతలు ఎవరు, మీరు ఏ ఊరు అన్నారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? సపోజ్ మనది ఈ ఊరు కాదు, వేరే ఊరు నుంచి వచ్చామనుకోండి, మాది ఈ ఊరు కాదండి, మా తాత ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ నుంచి మేము ఇలా పెరుగుకుంటూ వచ్చాం, మాది ఈ ఊరు కాదని కొన్ని ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. కొంతమంది వేరే ఊరు నుంచి వచ్చారనుకోండి, ఆ ఊరు పేరు ఇంటి పేరు అయిపోతుంది. వేరే ఊరు నుంచి వస్తారు, ఆ ఊరు పేరు ఇంటి పేరు అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. మనకి పూర్వం అలాగైపోయినాయి. ఇంతకుముందు మన తాతల పితరులు వేరే ఊరు నుంచి వచ్చారనుకోండి, సపోజ్ బొబ్బనపల్లిలో ఇక్కడ ఉన్నారనుకోండి, బొబ్బనపల్లి ఊరు నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, ఆ బొబ్బనపల్లి అప్పారావు గారు, ఇంకా ఆయన పేరే బొబ్బనపల్లి, ఇంకా ఇంటి పేరు ఏమైపోద్ది? ఇలాగ మీరు చూస్తేనండి చాలా మన ఇంటి పేర్లన్నీ ఊరు పేర్లే. నేను ఆ ప్రాంతాలు వెళ్తా కదా, నెల్లూరు, ఇలా మద్రాసు, ఇటు ఎన్ని వెళ్ళినప్పుడు అండి నవ్వుకుంటుంటాను. ఎందుకో తెలుసా? మనకున్న ఇంటి పేర్లన్నీ ఊరు పేర్లే. తెలుసా మీకు? మన ఇంటి పేర్లన్నీ ఊరు పేర్లు. పలానా మా ఊర్లో ఉన్నాడు, ఇక్కడ ఉందా ఊరు అనుకున్నాను, పలానా ఆయన అక్కడ ఉండి ఊరు ఇక్కడ ఉందా అనుకుంటుంటాను. ఆ ఊరు పేర్లు కనిపిస్తూ ఉంటుంటాయి. అంటే ఆ ఊరు పేర్లు ఏమైపోయి ఇంటి పేర్లు. ఈ మాట మీకు నేనెంత తెలియజేస్తున్నానంటే ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ క్రీస్తు సంఘము ఇలా ప్రారంభంలో అండి వీళ్ళు ఈ యొక్క అపోస్తలులు ఒక్కల ద్వారా మీకు ఈ మాటలు చెప్తుందంటే
ఒక్కరి ద్వారా అసలు ఎలా ప్రారంభించబడింది? ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగితే ఏం చెప్తారు? అంటే క్రీస్తు సంఘం అంటున్నారు, అది ఎలా ప్రారంభించాడు, ఎక్కడ ప్రారంభించి, ఏ ఊర్లో ప్రారంభించింది, ఎలా విస్తరించింది, ఎలా తెలుస్తుంది? మన తాతల పిత్తల గురించి మనం చెప్పేస్తాం, మా తాత ఆ ఊరండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడండి, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామండి అని మన పితల గురించి మనం బాగా చెప్తాం. దేవుని సంఘంలో అదే క్రీస్తు సంఘంలో సభ్యులైన మనము అసలు ఈ క్రీస్తు సంఘం అనేది ఎలా ప్రారంభించబడిందని ఎవరైనా అడిగితే చెప్పగలరా? అందుకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను జాగ్రత్తగా. ఈ క్రీస్తు సంఘంలోని సభ్యులు అంటున్నారు, క్రీస్తు నా రక్షకుడు అంటున్నావు కదా, అసలు ఈ సంఘం ఎలా ప్రారంభించబడింది ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? అవి చెప్పం కానీ మా తాత అండి, మా నానమ్మ అండి, అక్కడండి, ఈ ఊరండి, మా ఇంటి పేరు ఏదండి, మా తాత పేరు ఇంటి పేరండి, ఇవన్నీ మాత్రం పోసకొచ్చినట్టు చెప్తాం. చిన్నది అడిగితే మనం దాన్ని సాగదీసి చెప్తాం. మరి మన నమ్మిన ప్రభు యొక్క సంఘం యొక్క మరి స్థితి ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? అందుకే జాగ్రత్తగా గమనించాలి. ప్రభు వారు చెప్తున్నాడు, అప్పటి వరకు యెహోవా సంఘం ఉండేది. మొట్టమొదటి ప్రభు వారు చెప్తున్నారు, ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘం కడతాను. అలా అన్న మాట ప్రకారం పెంతెకోస్తు దినాన్ని ఆ 12 మంది ద్వారా పరిశుద్ధాత్ముడు రాగానే వారు అన్ని భాషలతో, అనేకమైన భాషలతో మాట్లాడుతూ ఆ యొక్క ప్రసంగానికి, ఆ రోజు చెప్పిన మాటలకి 3,000 మంది ద్వారా సంఘ స్థాపన జరిగి అది 5,000 ఇంకా బహుగా విస్తారముగా ప్రబలి అని ఉంటుంది బైబిల్లో. ఆయా దేశాలు, ప్రాంతాలు కూడా ఏమైపోయింది? పాకిపోయింది. ఇది క్రీస్తు సంఘ విస్తరణ. ఏంటంటే అది క్రీస్తు సంఘ విస్తరణ. అదే ముందుగా మీకు చెప్పాను. మరి ఈ క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఎలా జాయిన్ అవుతారు? ఇందాక మీకు చెప్పాను 2వ అధ్యాయం 38వ వచనం. ఈ క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఎలా జాయిన్ అవుతారంటే 2:38 అపోస్తలుల కార్యం 2:38 మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, అది ఎవరైతే ఆ సంఘంలో సభ్యులు అవుతారో ఎలా అవుతారంటాడంటే, ఎవరైతే మారు మనసు పొంది వారి పాపాలు కడిగి వేసుకోవడానికి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతారో వారు ఎవరు అయ్యారండి? క్రీస్తు సంఘ సభ్యులు. మార్కు సువార్త 16:16లో కూడా చూడండి. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు అదే అన్నమాట. ఈ సంఘములో సభ్యులు అవుతారు ఎవరైతే నమ్ముతారో యేసు ప్రభు అని రక్షకుడని, వాళ్ళు ఈ క్రీస్తు సంఘ సభ్యులు. ఓకేనండి. క్రీస్తు సంఘం చెప్తున్న జాతకంలో క్రీస్తు సంఘం ఎలా ప్రారంభించబడింది, ఎలా విస్తరించింది, మొదటిది. రెండవది, ఈ క్రీస్తు సంఘంలో మనం ఎలా చేర్చబడతామంటే మారు మనసు విషయమై, మారు మనసు పొంది ఆ మారు మనసు విషయమైన పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తిసం పొందుతామో ఆ క్రీస్తు యొక్క సంఘములోనికి సభ్యులు. అదే మాట పేతురు గారు చెప్పారు, అయ్యా మీరు మారు మనసు పొందితేనే, మీ పాపాలు క్షమింపబడితేనే మీరు క్రీస్తులోని రారనగానే వెంటనే 3,000 మంది వెంటనే బాప్తిసం తీసేసుకున్నారు. కనుక వాళ్ళు వెంటనే ఏమయ్యారు? దేనికి వచ్చారు? క్రీస్తు సంఘములో సభ్యులైపోయారు. అయితే ఎవరైతే క్రీస్తు సంఘములో సభ్యులవుతారో ఈ సంఘానికి బైబిల్లో కొన్ని పనులు చెప్పాడండి దేవుడు. అందుకే మీకు ముందు చెప్పాను పెళ్లి గురించి, భార్యాభర్తల గురించి. ప్రమాణాలు చేసి ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో వెంటనే వాళ్ళిద్దరికి కొన్ని కార్యక్రమాలు పెడుతుంటారు, పనులు పెడతారు. సంఘంలో చాలా జాగ్రత్త, సమాజంలో జాగ్రత్త, ఎవరి పేరు అపకీర్తి రాకూడదు, చెడ్డబాటి పేరు రాకూడదు, చాలా చక్కగా బ్రతకాలి. తల్లి చెప్తుంది కుమార్తెతో, అమ్మా ఇప్పటి వరకు మా ఇంటి దగ్గర ఉన్నాం, అక్కడ అత్తరింటి దగ్గర చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా వినయంగా బ్రతకాలి, చాలా మంచిగా బ్రతకాలి అని చెప్తూ ఉంటుంది. ఇంటికాడ ఉన్నప్పుడు చెప్పలేదు ఈ మాట, ఒంటరిగా ఉన్నప్పుడు, చదువుకున్నప్పుడు. కానీ అత్తవారింటికి వెళ్ళినప్పుడు చెప్తుంది జాగ్రత్త అమ్మ అక్కడ అని. ఇప్పుడు లోకంలో మన పాపంతో ఉన్నప్పుడు మన ఇష్టం ఎలా తిరిగినా, ఎలాగ నాశనం అయిపోయినా ఏంటి లోకంలో చూసేవాళ్ళు బాధపడతారు. కానీ ఎప్పుడైతే దేవుని నమ్మి బాప్తిసం పొందామో వెంటనే దేవుడు కొన్ని రూల్స్, పనులు పెట్టాడండి. ఇగో ఈ పనులు
భార్యాభర్తలు అనుకుంటున్నారా? కుటుంబ యజమానులకే, కుటుంబ యజమానురాలకే అనుకుంటున్నారా? కాదు. క్రీస్తు సంఘములో సభ్యులైన వారికి కూడా కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులేంటో కొన్ని చూద్దామండి. మొదటిగా, ఈ క్రీస్తు సంఘములో ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని దేవుడు ప్రారంభంలో ఏర్పాటు చేశాడు. ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. ఈ సంఘస్థాపన, మన అపోస్తల కార్యములో సంఘస్థాపన జరిగినప్పుడు ప్రారంభంలో దేవుడు ఏం చేశాడంటే ఈ సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పాడు. ఏంటి పనులు అంటే 12వ అధ్యాయము 28వ వచనం. మరియు దేవుడు, ఆ మాట జాగ్రత్త గమనించాలి. దేవుడు సంఘములో మొదట, ఆ మాట గమనించారా? మొదట కొందరిని అపోస్తలులుగా, కొందరిని ఆ ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, కొందరిని అద్భుతములు చేయువారుగా, కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారుగా, కొందరిని ఉపచారములు చేయువారుగా, కొందరిని ప్రభుత్వములు చేయువారుగా, కొందరు నానా భాషలు మాట్లాడువారుగా ఆయన నియమించాడు. మొదట ప్రారంభించబడిందే ఎవరి ద్వారా? 12 మంది ద్వారా ప్రారంభించబడినప్పుడు ఈ మొదట్లో దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క పనులు వారికి అప్పచెప్పాడు. అబ్బాయి, నువ్వు బోధించేవాడువా? నువ్వు పరిచర్య చేసేవాడువా? నువ్వు అద్భుతాలు చేసేవాడువా? నువ్వు భాషలు మాట్లాడేవాడువా? ఎవరికి వాళ్ళకి ఆ పనులు వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇదే మాటను అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా చూడండి. ఇదే మాటను గురించి చెబుతూ 4వ అధ్యాయము 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం అంటే, శరీరం అనగానే మీకు బైబిల్లో సంఘాన్ని శరీరంగా చెప్తూ ఉంటారు. మరి మీకు ఆ మాటని చూపించలేదు. క్రీస్తు శరీరం అనగానే సంఘం అండి. క్రీస్తు శరీరం అనగానే కొలసీలు రాసిన 1:18 ఉంటుంది. క్రీస్తు శరీరం అంటే సంఘం. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు అని ఉంటుంది. ఇక్కడ క్రీస్తు శరీరం అనగానే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి. నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటున్నాను. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా నియమించెను. గమనించారా? అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే క్రీస్తు సంఘములోనికి సభ్యులుగా జాయిన్ అయ్యారు, బాప్తీసం పొంది, వాళ్ళందరికీ పని ఉంది. చాలాసార్లు చెప్తాను, చాలామంది క్రైస్తవులకు బాప్తీసం పొంది చర్చికి వెళ్ళొస్తే తిరిగి వస్తే సరిపోద్దండి అనుకుంటున్నారు. కాదండి, వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళ సామర్థ్యం కొలది పని ఉంది. అందుకే నా పనులు చెప్తున్నా చూసారు. ఇక్కడ ఉపచారం చేసేవారుగా, పరిచర్య చేసేవారుగా, సహకారులుగా, ఇలాగ ఏదొక పని కంపల్సరిగా క్రీస్తు సభ్యుడైన వారికి ప్రతి ఒక్కడికి పని ఉంది. అందుకే మొదట అంటున్నాడు ఆయన. మొదట మిమ్మల్ని అపోస్తలులుగాను, ప్రవక్తలుగాను, భాషలు మాట్లాడేవారు గాను, పరిచర్య చేయవారు, స్వస్థత పరుచు వరములు గలవారికి, ఇలాగా దేవుడు ఎవరి సామర్థ్యం కొలది. మళ్ళీ అందరికీ ఒకటే పని కాదు. ఇక్కడే అంటున్నాడు ఆ మాట. అందరు అపోస్తలులా, అందరు ప్రవక్తలా, అందరు బోధకులా, అందరు పరిచర్య చేయవారా? ఇందాక మీరు చదివారు, కొరింథీ రాసిన పత్రికలు ఉంటుంది. ఇందాక మీరు చదివిన మాటల్లో మరలా ఆయనే ప్రశ్న అడుగుతాడు. అందరికీ లేదు, కొందరికే దేవుడు ఇచ్చాడు. అదే 12వ అధ్యాయము 29వ వచనం. అందరూ అపోస్తలులా? ప్రశ్న. అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చెయ్యువారా? అందరూ స్వస్థత పరుచు కృపావరములు కలవారా? అందరూ భాషలతో మాట్లాడతారా? అందరూ ఆ భాషల అర్థం చెబుతారా? అంటే ప్రశ్న ఏంటి ఇక్కడ? ఇందాకేమో దేవుడు మొదట అపోస్తలులుగా, ప్రవక్తలుగా, స్వస్థత వరములు గలవారుగా నియమించాడని, మరలా అందరూ ప్రవక్తలు కాదు, అందరూ బోధకులు కాదు, ఎవరి సామర్థ్యము కొలది వారికి సంఘములో దేవుడు ఏం చేశాడు? పని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? అందుకనే
పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఎంత చక్కటి మాట ఉంటుందో చూడండి, చాలా అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం అందరూ తీసుకోండి. అయితే ప్రభు చూడమాట, ప్రతివానికి అది ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానికి ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. అంటే నీ సామర్థ్యం కొలది నీకొక స్థితి, నీవేం పని చేయగలవో ఆ పని, ఎవరి స్థితి కొలది ఆ స్థితి ఇచ్చాడంటండి. అందుకనే మత్తయి సువార్తలో ఉంటుంది మనకి సామర్థ్యం అనే మాట వాడాడు అక్కడ. ఇక్కడేమంటున్నాడంటే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో ఆ స్థితి యందే నడుచుకోవాలి. ఎలాగా చెప్పాను కదా, అపోస్తలులుగా, ప్రవక్తలుగా, వరాలు చేసేవారుగా, బోధకులుగా, ప్రవచించేవారుగా, పరిచర్య చేయవారుగా, అందరికి ఒకటే పనా, ఎవరి స్థితిని బట్టి వారికి. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఏ కొరింథీలో ఉన్న బిడ్డలకు అయ్యా దేవుడు వరాలు, దేవుడు పనులు ఇచ్చాడు, ఆ పనుల్లో మీరు జాగ్రత్తగా ఎవరికి ఏ స్థితి నియమించాడో ఆ స్థితిలోనే మీరు నడవండి, లేదని మాత్రం ఖాళీ కూర్చోకండి, పని లేదని మాత్రం ఖాళీగా ఉండకండి. కంపల్సరిగా పెండ్లి అయిన భార్య భర్తలకి ఎలాగైతే సంసార ధర్మం అనేది సంఘంలో ఎలా బ్రతకాలో, విడిగా విన్న వీళ్ళు ఒంటరిగా అయిన తర్వాత వారు ఎలాగైతే కొన్ని పనుల వారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయో, అలాగే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన ప్రతి సంఘములో వాళ్ళకు కూడా ఏమున్నాయన్నమాట, కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు ఏంటి? ఆ క్రీస్తుని నమ్మిన తర్వాత ఒక బోధకులైనా ప్రవక్తలైనా ఏ వరాలు కలిగిన వారైనా వాళ్ళకు కొన్ని జీవితంలో, అది క్రైస్తవ జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పనులలో ఎలా ఉండాలో ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14:23 వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించరు. ఇక్కడ ఈ 2వ పాయింట్లో మొదటిదేమో ఆయన కొంతమందికి ఏం చేశాడు, ఒక్కొక్కరికి ఒక పని అప్పచెప్పేశాడు, సంఘంలో ఆ పనులు అప్పచెప్పాడు. అప్పగించిన తర్వాత ఇక్కడ మరలా 2వదిగా ఏం చెప్తున్నాడు తెలుసా, ఎవరైతే సంఘములో ఏ ఊర్లో సంఘం, ఏ దేశంలో సంఘం, ఏ ప్రాంతంలో సంఘం ఉందో ఆ సంఘములో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, ప్రతి సంఘములో పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు, అంటే ఈ సంఘానికి ఎల్డర్స్ని, పెద్దల్ని ఏర్పరుస్తున్నారు. దేనికి పెద్దలు దేనికి? ఆ సంఘాన్ని కాయటానికి, ఆ సంఘాన్ని నడిపించడానికి, ఆ సంఘాన్ని ప్రభువులో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి. అంటే ఈ 2వ పాయింట్లో మొదటగానేమో దేవుడు నియమించాడు, ఎవరి సామర్థ్యం కొలది ఎవరికి ఇచ్చిన స్థితిని బట్టి నియమించి, 2వదిగా ఈ సంఘంలో దేవుడు ఏం చేశాడంటే ఆ సంఘంలో ఉన్న వారిని దేవుడు కోసం వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో, ఒక సువార్థికులుగా ఉన్నారా ఒక పెద్దలుగా ఉన్నారా, పరిచారకులుగా ఉన్నారా, ఈ సంఘంలో ఉన్న పెద్దలు కొంతమంది జ్ఞానవంతులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ పౌలు గారు వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా అదిగో పలానా ఎపిసి సంఘం, పలానా స్మరణ, పలానా గలతి, ఇలా ఈ సంఘంలో మీరు ఏం చేయాలి తెలుసా, మరి ఆ సంఘాలన్నింటి నేను తిరగలేను కదా, ఆ సంఘాలని నడిపించడానికి ఇదిగో పెద్దల్ని ఏర్పరిచి జాగ్రత్తగా వాళ్ళు ఆ పెద్ద మాట విని ఆ సంఘం అభివృద్ధి చెందుటట్లుగా మీరేం చేయాలి తెలుసా, వారిని పెద్దలుగా నియమించండి అని వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
ఏంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువుకు వారిని ఏం చేశారు? ఆ గలతీలో ఉన్న సంఘాలేంటి, ఎఫెసీలో ఉన్న సంఘాలేంటి, ఆ ఫిలిప్పీలో ఉన్న సంఘాలేంటి, ఇలాగా బైబిల్లో మనకు కనిపిస్తున్న ఈ సంఘాలలో ఒక్కొక్కరిని లేదా కొంతమంది పెద్దలుగా పౌలు గారు, అలాగే తిమోతి గారు కూడా చెప్తాడు, తీతుకు కూడా చెప్తాడు. ఏమని? అయ్యా ఓ తిమోతి, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, కొరింథీ వెళ్తున్నాను, అయితే నువ్వు ఈ పట్టణంలో ఎఫెసీలో ఉండు, కొన్ని రోజులుండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా, ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి, ఎవరైతే విశ్వాసం కలిగి బైబిల్ దేవుని జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళని నువ్వేం చేయాలి తెలుసా? పెద్దలుగా నియమించు. మీకు ఆ మాట ముందు వస్తుంది. మరి చూద్దాం, మరొక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం కూడా చూడండి. 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అబ్బా, క్రీస్తు సంఘాన్ని గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు తెలుసు. ఇక్కడ దేవుడు అంటే క్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా నియమించును. ఆ యావత్ మందను గుర్చియు మిమ్మును మట్టుకు మిమ్మును గుర్చియు జాగ్రత్త. ఈ రెండవ పాయింట్లో ఈ సంఘములో ఉన్న సభ్యుల గురించి మాట్లాడుతూ, అయ్యా దేవుడు తన స్వరక్తమిచ్చి స్థాపించాడు ఈ సంఘం. మామూలు సంఘం కాదు ఇది, తన రక్తము చేత కొనబడింది గనక ఈ సంఘాన్ని మీరు పెద్దలుగా ఉన్నారు కనుక మీరు చాలా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ మందను కాయుటకు మీరు కూడా ఎలా ఉండాలి? ఆ మందను గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ మందను జాగ్రత్తగా మేపాలి. అంటే కొండల మీద మీకు తెలుసో లేదో, కొండల మీద మన ఏరియా తక్కువ కానీ కొండల ఏరియాలో మేకలు మేపుతారండి. మేపినప్పుడు వీళ్ళు ఆ కొండలు ఎక్కినప్పుడు ఆ యొక్క మేకల్ని కొన్ని దారులు ఉంటాయి, ఆ దారులంటే జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్ళాలి. ఆ గొర్రెలు కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. వీళ్ళు కూడా ఆ గొర్రెలు వెళ్తున్నాయి కదని వీళ్ళు ఇష్టానుసారి పరిగెత్తుకుని వీళ్ళు పడిపోతారు. గొర్రెలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో గొర్రెలు కాసేవాడు కూడా తన జాగ్రత్త కాదు. రాత్రికాల సమయం ముందు గొర్రెలు కాతున్నారు కొంతమంది. కాతంటే వాళ్ళని వద్దరంటండి, డ్యూటీలు అంటే వాళ్ళకి ఎలాగా ఇవి ఎటో ఒకటి వెళ్ళిపోతాయంటే, రాత్రులు వెళ్ళిపోతాయంటే ఒక గొర్రెలు ఏందని కూడా దాని వెనక అందరూ వెళ్ళిపోతాయంటండి. అందుకని వాళ్ళని అడుగుతుంటే ఏమంటారు తెలిసి వాళ్ళు, అయ్యా ఒక 5-6 గంటలు నేను ఉంటానంటే తర్వాత నేను వెళ్ళిపోతాను, పడుకుంటాను, తర్వాత కూడా వస్తారు. అలాగ రాత్రి అంతా కాయాలంటండి. అక్కడ పొలాల్లో వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే వేస్తారు అనుకోండి వాళ్ళు. రాత్రులు ఎక్కడ పొలాల్లో ఈ గొర్రెలు కాసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? షిఫ్ట్ల ప్రకారంగా ఒకరి తర్వాత ఒకరు కాచుకుంటారంటండి వాళ్ళు. ఎందుకంటే ఒక్క గొర్రె వెళ్ళింది అనుకోండి దాని వెనకాలన్నీ వెళ్ళిపోతాయంట. అంటే ఈ గొర్రెలను జాగ్రత్తగా చూసుకోవాలి, ఈయన కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఎంత అద్భుతమైన మాట ఇక్కడ వాడుతున్నాడు చూడండి అపోస్తలుడు పౌలు గారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గుర్చి కూడా ఆ మందను జాగ్రత్తగా కాపాడాలి, రక్షించాలి. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇదే పౌలు గారు ఏ పెద్దల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో ఆ పెద్దలు కొన్ని అర్హత, 3వ పాయింట్కి అది నేను చెప్పుకుంటున్నాను. ఆ పెద్దలకు కూడా కొన్ని అర్హతలు ఇచ్చారు. పెద్ద అంటే ఇప్పుడు మనం చెప్తామండి, ఇప్పుడండి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒక ఉద్యోగానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు. పోలీస్ జాబ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళని ఏమడుగుతారు మొట్టమొదటిగా? హైటు ఏంటి, బాడీ ఉండాలి, హైట్ ఉండాలి. పొట్టోడు వెళ్ళి నేను పోలీస్కి వెళ్తానండి అంటే కుదరదు, నేను మిలిటరీకి వెళ్తానంటే కుదరదు. ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది. నేను టీచర్కి వెళ్ళాలి అన్నాడు అనుకోండి, ఆడు బాడీ బిల్డర్ పనిచేయడు. అక్కడ ఎవరు కావాలి? బీఈడీ చెయ్యాలండి. అంటే నేను డాక్టర్కి వెళ్తానని నేను ఇంజనీర్ చేసినోడు వెళ్తే కుదరదు. అక్కడ ఇంజనీర్ అంటే మెకానికల్ వాడు వెళ్తే కుదరదు. డాక్టర్ చదువుకున్నవాడే డాక్టర్ చేయాలి. అండ్ ఒక ఇంజనీర్ చదివినాడు నేను లాయర్ని చేస్తానంటే కుదరదు. ఏ డిపార్ట్మెంట్కు ఏ జ్ఞానానికి సంబంధించిన వాళ్ళు ఆ పనినే చేయాలి. ఆ పనిని ఆ చదువుకున్న వాళ్ళనే ఎప్పుడైనా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు, ఇదిగో పలానా ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలకు అర్హతలు వీళ్ళు, ఈ చదువుకున్న వాళ్ళే ఈ ఉద్యోగానికి అర్హతలని క్వాలిఫికేషన్ అర్హతలు కూడా రాస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పెద్దల్ని ఏర్పరిచారు కదా, ఎవరిని ఏర్పరిచారంటారు? ఒకసారి లోకంలోకి వెళ్దాం. లోకంలో ఉన్న వాళ్ళని ఎలా ఏర్పడితే తెలుసా? రే వీడికి బాగా డబ్బు ఉందిరా, ఈ నెట్టేద్దాం. వీడు బాగా చదువుకున్నాడు రే, ఈ నెట్టేద్దాం. బైబిల్ చెప్తాను తర్వాత. వీడు బాగా మాట్లాడతాడు, ఈయన పెట్టేద్దాం. ఈరోజు సమాజంలో అదేనండి. ఇంకో విషయం చెప్పమంటారా? మన భీమవరం పట్టణాల్లో అయితేనండి ఎలక్షన్ జరిగితే తెలుసా మీకు? ఎవరికే? నీ షాక్ అయిపోయిన ఒక రోజును ఆ పెద్ద అంటే మన సోదరులు చెప్పారు. ఒక ఆయన ఇంటింటికి వెళ్ళంట, అమ్మ నాకు ఓటేయండి, ఇగో 2000 తీసుకోండి. పెద్ద డబ్బులు ఇస్తున్నాడంట. మరి వీళ్ళకి ఎంత వస్తుందో తెలియదు కానీ నిజంగా పెద్ద ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నాడంట. హంగను భీమవరం పట్టణంలో, ఎక్కడో కాదు భీమవరం పట్టణంలోనే ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు. ఈయన ఏదో పని చేస్తుంటే ఏంటంటే అయ్యగారు వచ్చారంటే, పెద్దల ఎలక్షన్ జరుగుతుంది, మా ఓడి వచ్చాడు, ఓటేయమని అడుగుతున్నాడు, ఇక ఎంత ఇస్తామో మీ కుటుంబానికి అని అడుగుతున్నారు అన్నగారు. నిజంగా షాక్ అయిపోయినా. నిజమంటే డబ్బులు కూడా ఇచ్చేంగా ఇస్తారా? అవునండి, ఉన్నారండి బాబా, ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓకే, ఇలా లోకంలోనండి మనం చూస్తే వాళ్ళు నచ్చిన వాళ్ళు, ఇలా చదువు ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, పదవులు ఉన్న వాళ్ళు ఇలా ఎన్ని వేసుకుంటారు కదా. చూస్తున్నాక సమాజంలో మనం చూసేదే కదా. అయితే దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో బైబిల్లో చదువుతారు, ఎందుకు చదవరో? మొక్కుబడికి అందరూ చదువుతాం. కానీ ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. తిమోతి గారికి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన వెళ్ళిపోతూ పౌలు గారు ఏమని చెప్తున్నాడో చూడండి. అంటే ఇది క్రీస్తు సంఘములో పనులండి. క్రీస్తు సంఘములు ఏంటివన్నీ? పనుల గురించి చెప్తున్నాను. తిమోతి 3:1 ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు, అది చిన్న పని కాదంట, చాలా భారమైన పని, బాధ్యతతో కూడుకున్న పని అంట. ఏ పని? ఈ అధ్యక్షుడైన పని, దొడ్డ పని అపేక్షించుచున్నాడు. ఆ మాట నమ్మదగినది. ఇక్కడ పౌలు గారు తిమోతి చెప్తున్న, ఆయన ఎవడైనాను పెద్దగా, అధ్యక్షుడిగా, కాపరిగా, నాయకుడిగా, వీళ్ళన్నీ ఒకటే పదాలండి, నానార్థాలు. నాయకుడిగా, కాపరిగా, పెద్దగా, అధ్యక్షుడిగా ఉంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళు ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండాలి, ఏకపుత్ని పరుషుడిగా ఉండాలి, మితానుభావుడుగా ఉండాలి, స్వస్థ బుద్ధి కలగవాడుగా ఉండాలి, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడు, బోధింపంటే వాక్యం చెప్పేవాడుగా ఉండాలి, మద్యపానం కొట్టేవాడుగా ఉండకూడదు, సాత్వికుడు, జగడ మాడినవాడు, ధనాపేక్ష లేనివాడు, సంపూర్ణ మాన్యతయు కలిగి తన పిల్లలను తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. ఎవడైనా తన ఇంటిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును, క్రీస్తు సంఘమును ఎలాగ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు కొత్తగా వచ్చినోని చేర్చుకోకూడదు. అతడు నిందల పాలి అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందవలెను. అట్టి వాడిని ఒంటె మీలో పెట్టండి అబ్బాయి అని ఈ పౌలు గారు తిమోతికి ఒక సంఘంలో అప్పగించి వెళ్ళిపోయాడు. నాయనా ఇదిగో ఈ సంఘంలో నువ్వు జాగ్రత్తగా, ఎందుకంటే మనకు చాలా సంఘాలు ఉన్నాయి కనుక ఈ ప్రాంతాలన్నీ తిరగాలి కనుక, ఈ ఎఫెసీ సంఘంలో కానీ, ఈ ఫిలిప్పీ సంఘంలో కానీ, ఈ థెస్సలోనిక సంఘంలో కానీ జాగ్రత్త. అదిగో నేను ఎక్కడ విడిచిపెట్టి వెళ్తున్నానో నువ్వు జాగ్రత్తగా వెళ్ళి చూసి అబ్జర్వ్ చేసి వీళ్ళలో జ్ఞానవంతులైన వారిని, మంచి వారిని, నమ్మకమైన వారిని, పవిత్రులైన వారిని, చక్కగా నడిపించే వాళ్ళని ఎవరో నువ్వు చూసి జాగ్రత్తగా పెట్టి వాళ్ళు పరీక్షించి పెట్టి ఆ సంఘాన్ని వాళ్ళకి అప్పగించు అని పౌలు గారి తిమోతి గారు చెప్తున్నారు. ఇదే మాటను తీతు గారు కూడా చెప్తున్నారు. చూడండి, ఇదే మాట తీతు గారు మొదటి పత్రికలో ఇక్కడ తిమోతి గారికి చెప్తున్నాడు, తీతు గారు కూడా చెప్తున్నాడు. చూడండి, పౌలు గారే చెప్తున్నారు. మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి, నేను నీకు ఆజ్ఞాపించిన, పౌలు గారు తీతు గారు చెప్పాడంట ఏమని? ఓ తీతు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. చూడండి, ఆ మాట జాగ్రత్తగా గమనించాలి. లోపము, ఒకవేళ లోటుపాట్లు ఏమైనా ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలు నియమించు నిమిత్తమే నిన్ను క్రేతు అనే పట్టణంలో విడిచిపెట్టేశాను. ఓ తీతు, నేను ఈ ప్రాంతంలో ఎందుకు విడిచిపెడుతున్నాను తెలుసా? లోపముగా ఉన్న వాటిని దిద్ది సరిచేసి నీవు పెద్దలు నియమించాలి. ఎటువంటి వాళ్ళు నియమించాలో తెలుసా? చూడు, చదువుకో. ఎవడైనా నిందారహితుడు, అదే మాట ఇందాక మనం చదువుకున్న మాటలే.
ఏకపత్న పురుషుడు దుర్వ్యాపారమిషమ నేరము మోపడబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడినయున్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చును అని ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్, అంటే ఎవరిని బట్టి వాడిని పెట్టాడని కుదరదు. కానీ ఈరోజు చూడండి మన సంఘాల్లో కుక్కలు చెప్పని ఇస్తరాకులా లేదా కానీ అండి మేము ఏమనలేం కానండి, ఎందుకంటే మా అన్నం అనుకో మామే పడిపోతారు. దేవుడు మాత్రం ఊరుకోడండి. ఎందుకంటే బైబిల్లో ఒక భయంకరమైన మాట ఉందని తెలుసు, ఎవడైనా దేవుని సంఘమును పాడు చేసిన ఎడల. మామూలు కాదండి, ఆడనే చాలా భయంకరమైన మాట. మేము అన్నాం అనుకోండి, ఓ వీళ్ళకి గిట్టలేదు అబ్బాయి అంటారు. కానీ దేవుడే వారిని తీసేసుకున్నాడు సీరియస్గా. అబ్బాయి మీరు సైడ్ ఉండండి, మీరు చెప్పారు కదా, చెప్పామండి, అది మీరు సైడ్ వెళ్ళి పక్కన. ఎవడైనను దేవుని సంఘమును పాడు చేసిన ఎడల. ఇదిగో సంఘం అంటే ఎలా ప్రారంభించబడింది, క్రీస్తు సంఘం. అది ఎలా విస్తరించింది, దాంట్లో సభ్యులు ఎలాగయ్యారు, ఆ సంఘంలో పనులేంటి, ఏమేం పనులు, ఆ పనులు చెప్పి వారు ఏం పనులు చేయాలి, ఎవరికి ఏ పనులు అప్పగించాలి అని ఎంత చక్కగా బైబిల్లో దేవుడు రాశాడు. కానీ ఈరోజు చూడండి క్రైస్తవ సమాజం కుక్కల చెంపని ఇస్తరాకులు ఎక్కడ కూడా అండి, ఎక్కడ చూసినానండి వాక్య సంబంధంగా ఎక్కడ కూడా ఏ సంఘాలు కూడా కనిపించాలి. అందుకని ఈరోజు మొక్కలు అయిపోవడానికి కారణం ఏంటనుకున్నారు తెలుసా? సంఘాలు మొక్కలు అయిపోతుంది ఎందుకు తెలుసా? వీళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు, వారి కుల ఆచారాలు ఏంటి, బైబిల్లో ఉన్న చాలా సంఘాలు చూస్తుంటే బైబిల్లో ఉన్న చేయరండి, వాళ్ళ కులంలో ఏదో ఉండదు, దిక్కుమాల దరిద్రపు ఆచారం, అది తీసుకొచ్చి సంఘంలో పెడతారు. ఏది బైబిల్లో పక్క పెట్టండి, కులం మన కులం ఇది, గత 50 సంవత్సరాల నుంచి వెళ్తుంది కుల ప్రకారం నడవండి అంటున్నారు. మళ్ళీ పైకి గొర్రె చర్మ కప్పుకున్న తోడేలాగా మరలా ఇది బైబిల్ అట్టుకుని ఇలా మారిపోయిందండి. నిజంగా ఎంతో, అందుకే అన్నాడు దాకా అపోస్తల కార్యంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, రక్తమూసు సంపాదించిన సంఘాన్ని కాయటానికి అబ్బాయి చాలా సీరియస్గా తీసుకున్నాడండి. ఆయన చాలా సీరియస్గా చెప్తున్నాడు అక్కడ అపోస్తలుడు పౌలు గారు. బాబు, దేవుడు తన స్వరక్తిని సంఘం, ఏం సంఘం అనుకుంటున్నారు ఇది? తన స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘం. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త అని ఏడుస్తూ చెప్పాడండి అక్కడ 20 అధ్యాయంలో నుండి. నేను కన్నీళ్లు కార్చి చెప్తున్నాను, ఏడుస్తూ చెప్తున్నాను అంటున్నాడు. ఒకసారి చూడండి ఆ మాట, 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి, 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన తోడలు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, వారు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలో బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకమును చేసుకుని మేలుకోండి. ఏడుస్తూ చెప్తున్నాడంట. అయ్యో, అంటే ఎంత బాధ్యతతో కూడుకున్నదో దేవుడి పని ఆలోచించారా? ఎంత యథార్థతతో కూడుకున్నదో, ఎంత న్యాయముతో కూడుకున్నదో, ఎంత పవిత్రతతో కూడుకున్నదో చూసారా? కానీ ఈరోజు చూడండి ఎలా అయిపోయింది చూసారా? ఎవరు బయలుదేరిపోడు, అందుకే మందని కనికరింపు వారు మీలో బయలుదేరిపోతారు. ఎందుకంటే లోకంలో ఉన్న కార్యక్రమాలు పెట్టేస్తారు. అయ్యో జాగ్రత్త అయ్యా, ఇది క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, చాలా జాగ్రత్త. యెహోవా సంఘములో మీకు చెప్పిన చాలా కాలమైంది, చాలా అమ్మా రాసుకున్నారు. యెహోవా సంఘములో అయినా అది ఎలా స్థాపించబడింది, దాంట్లో పనులేంటి, వాళ్ళ పండగలేంటి, వాటిలో ఏం తేడా వచ్చిన ఊరుకునేవాడికి వెంటనే సీరియస్ అయిపోయాడు, వెంటనే పనిష్మెంట్ ఇచ్చేసేవాడు అక్కడ. కానీ ఇక్కడ దేవుడు పాపం చాలా శాంతవంతుడయ్యి, ఇప్పుడు కాదు వీళ్ళకి పనిష్మెంట్, ఎప్పుడు వీళ్ళు చనిపోయిన తర్వాత. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మాట చెప్తాడు, నీతిమంతుడుగానే ఉండండి, అపవిత్రుడుగానే ఉండండి, అబద్ధికుడుగానే ఉండండి, మోసగాడు ఉండండి. ఇదిగో నేను ఒక రోజు వస్తున్నాను, ఆ రోజున వాడు క్రియను బట్టి నేను వాడికి ఏం చేస్తాను, ప్రతిఫలం ఇస్తాను, తీర్పిస్తాను, వదిలేండి అన్నాడు. మంచి అవకాశం ఇచ్చేసాడు. అప్పుడు లేదు ఈ అవకాశం, యెహోవా సంఘంలో ఎరుసుబాటు లేదు, ఈ తప్పించుకునే అవకాశము లేదు. కానీ క్రీస్తు సంఘంలో ఎప్పుడైతే ఇది అవకాశం ఇచ్చాడో ఇంక ప్రతి ఒక్కరికి ఏమైపోయింది, మళ్ళీ బైబిలే చదువుకుంటారు, బైబిలే మళ్ళీ ప్రమాణ గ్రంథం ఏది, బైబిలే. కానీ ఆ బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా ఎవరు కూడా
చేయట్లేదండి. కనుమరుగైపోయారు. చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది అయ్యో ఉండే కొలది మనకి సింహాలు కనిపించవేమో అంటున్నారండి. మొన్న ఒక రోజుని చూస్తుంటే అయ్యో జంతువులు కరువైపోయినాయి, ఒకప్పుడు ఎన్ని జంతువులు ఉండి జంతువులు కరువైపోతే బాధపడుతున్నారండి. అంత బాధపడి ఏం చేస్తున్నారంటే ప్రత్యేకంగా అట్లా జూలు కడుతున్నారు. కొన్ని జంతువులు కనిపిస్తలేదంట ఇప్పుడు, ఇంతకు ముందున్న జంతువులు. కొన్ని పక్షులు కనిపించట్లేదంట, కొన్ని మొక్కలు కనిపించట్లేదంట అని లోకములో కొన్ని వస్తువులు జంతువులు కనిపించట్లేదు ప్రభుత్వ వారు బాధపడుతున్నారు. మరి ఈరోజు సంఘంలో ప్రభువారు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అయ్యో బైబిల్లో నేను చెప్పినట్లుగా నా సంఘంలో ఎవరు ఎక్కడున్నారు, ఏరి ఎవరు తయారవుతున్నారు? ఈయన తయారవడానికి ఏమైనా ఒప్పుకుంటారు సమాజం? దానికి ప్రయత్నిస్తున్నారంటే అబ్బే లేదు. కానండి మనుషులుగా మేము ఏం చేయలేం, కానీ దేవుడు మాత్రం చాలా సీరియస్ అయిపోతాడండి. అందుకే ఆ సీరియస్ చెప్పడానికి ఎవడైనా దేవుని సంఘమును పాడు చేసిన, దేవుని ఆలయమును పాడు చేసినాడలా ఆ వార్నింగ్ కూడా ఇచ్చేసాడు దేవుడు. ఆ వార్నింగ్ కూడా ఇచ్చేసాడు. గనుక ఇక్కడ మూడవదిగా మొదటగానేమో ఆ సంఘములో పనులు ఏర్పాటు చేశాడు. ఆ పనులు ఏర్పాటు చేసిన దేవుడు రెండవదిగా ఏం చేశాడంటే ఆ సంఘములో ఎలాగ ఎవరిని ఏర్పరచాలో చెప్పాడు. చూడండి, ఆ పాయింట్లుగా చెప్తున్నాను, గమనించాలి. మొదట సంఘములో ఎవరికి కొన్ని పనులు ఇచ్చాడు, చేయవలసిన పనులు. ఆ పనులలో సంఘానికి దేవుడు ఏర్పరచుకునే ధన్యతనిచ్చాడు. ఎవరిని? పెద్దలుగా, అధ్యక్షులుగా, నాయకులుగా సంఘానికి ఇచ్చాడు. ఇచ్చి ఎవరిని ఏర్పరచుకోవాలి? మూడవదిగా, నా మాట మీకు అర్థమైందో లేదో, దేవుడు సంఘంలో కొంతమందికి పనులు ఇచ్చాడమ్మా. కొంతమందికి ఏమిచ్చాడు? పనులు ఇచ్చాడు. ఆ పనుల్లో సువార్థికులుగా, కాపరులుగా పనులు ఇచ్చాడు. ఆ పనులు ఇచ్చిన దేవుడు వారిని ఎన్నుకునే బాధ్యత కూడా మీరు ప్రార్థనాపూర్వకంగా మీరు ఎన్నుకోండి అన్నాడు. రెండవదిగా ఎవరిని ఎన్నుకోవాలో చెప్తున్నాడు. మూడోది అందరినీ కాదు మరలా. అందుకే అందరు అపక్తుల, అందరు బోధకుల, అందరు ప్రవక్తల, అందరు బోధించేవాళ్ళ కాదు. ఎవరైతే ఆ పనికి యోగ్యులో వారిని పరీక్షించి, ఇంకొక మాట అన్నాడు, తీర్చిదిద్ది లోపముగా ఉన్న వాటిని దిద్ది ఏం చేయాలి? అది వారిని పెట్టండి. ఇది మూడవది. ఇంకా నాలుగవది చూస్తుంటే 4 అపోస్తల కార్యములు 4వదిగా చూస్తే ఇంకా ఈ సంఘముల పనులు మనం చూస్తే ఇంకేంటి? అంతేనా? ఈ కాపర్లేనా ఏంటి? ఈ పెద్దలేనా? వీళ్ళకి ఏం పనులు ఇంకా ఉన్నాయి సంఘంలో ఆలోచిస్తే? అపోస్తల కార్యములు ఇంకా ఏం పనులు ఉన్నాయి వీళ్ళకి ఈ సంఘముల సభ్యుల కంటే? 12వ అధ్యాయము 5వ వచనం. 12వ అధ్యాయం అపోస్తల కార్యములు చూడండి. సంఘం ఏం చేయాలి చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు. పేతురు చెరసాలలో ఉంచబడిను. ఆ మాట చూడండి. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో, అది సంఘానికి ఇంకేం పనులు ఉన్నాయో తెలుసా? ప్రార్థన. ఏం చేయాలి? సమస్యలు వచ్చినప్పుడు, సంఘాన్ని అభివృద్ధి కొరకు, లేదా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? సంఘం అయితే మొత్తం యూనిట్ అయిపోవాలి. అందరు గ్యాదర్ అయిపోయి అక్కడ అపోస్తల కార్యంలో పేతురు గారిని చెరసాల్లో పడేశారు. చక్కగా వాక్యం చెప్తున్నాడు, చక్కగా దేవుడి గురించి చెప్తుంటే ఆయన వెంటనే జైల్లో పడేశారు. అప్పుడు సంఘం ఏం చేసింది తెలుసా? పారిపోలేదు. ఏం చేశారు? వాళ్ళందరూ ఒక ఇంట్లో కూడిపోయి, చర్చిలో కాదు ఒక ఇంట్లో కూడిపోయారు. అప్పుడు చర్చిలో ఊరుకుంటలేదు, ఒక ఇంటిలో కూడుకొని అందరూ కూడా ఎలా ప్రార్థన చేస్తున్నారు తెలుసా? అత్యాశక్తితో, ప్రభా పేతురు గారిని తీసుకురానైనా, పేతురు గారిని తీసుకురానైనా, పేతురు గారిని విడిపించినైనా, పేతురు గారిని కాపాడినైనా, పేతురు గారిని ప్రభా మా మధ్యకు నడిపించినైనా, ఇంకా కంటిన్యూగా ప్రార్థనే అర్ధరాత్రి ప్రార్థనే. చివరికి అలా ప్రార్థన ఏమైంది తెలుసా? పేతురు గారు వచ్చేసాడు. ఎక్కడి నుంచి? చెరసాల్లోంచి. అంటే సంఘం ఎలా ఉండాలి? అత్యాశక్తితో పని జరిగేంతవరకు అట్టి విధముగా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇది ఈ సంఘంలో చేయవలసిన కార్యక్రమాల్లో ప్రార్థన ఒకటి. ఇంకా మరొకటి 15వ అధ్యాయం, అదే అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 4వ వచనం. వారు యెరూషలేమునకు రాగా, చూడు, సంఘపు వారు అపోస్తలును పెద్దలను వారిని చేర్చుకునేరి. ఇక్కడ నేను తీసుకున్న పదం ఏంటంటే, అంటే సంఘం ఎలా ఉన్నదన్నమాట?
చేర్చుకునేదిగా. ఏం చేర్చుకుంటుంది? వాక్యం చెప్పడానికి, దేవుని మాటలు చెప్పడానికి, ఎవరైతే దేవుని వాక్యం చెప్తున్నారో చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి ఏం చేస్తుంది? దేవుని మాటలు వారి ద్వారా చెప్పుకుంటుంది. అంటే ఆదరించేది అన్నమాట. సంఘం ఏంటంట? ఆదరించేది. ఎప్పుడైతే యెరూషలేమునకు వచ్చారో వారు యెరూషలేమునకు రాగా, ఎవరో ఇలా పౌలు గారు ఇలా కొంతమంది రాగానే వెంటనే అక్కడ యెరూషలేములో ఉన్న సంఘం, అయ్యో పలానా ఏం సంఘం అంటది, అంతియొక సంఘం నుంచి మరి పౌలు గారు వచ్చారు, బర్నబా గారు వచ్చారు. అక్కడ చాలా చక్కగా పరిచర్య చేస్తున్నారంట. వాళ్ళు మన యెరూషలేము వచ్చారు అనగానే వాళ్ళు వెంటనే వాళ్ళని ఏం చేశారంట? చేర్చుకొని వారికి చక్కగా. అంటే రెండవదిగా ఇక్కడ నేను చెప్పేది ఈ సంఘం చేసే పనుల్లో రెండవదిగా ఏంటంటే, ముందు ప్రార్థించే సంఘముగా, రెండవదిగా చేర్చుకునే సంఘముగా. ఇంకా మూడవది చూస్తుంటే అదే అపోస్తలుల కార్యములు 3వ వచనం. 3వ వచనం కూడా చూడండి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి, సంఘము వలన సాగనంపబడి ఫెనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు. సరిపోతుంది. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? సంఘం ఏం చేస్తుంది? వారిని పంపుతుంది. ఎక్కడికి? పరిచర్యకి. అయ్యా పౌలు గారు, అయ్యా బర్నబా గారు, అయ్యా శీల గారు, తిమోతి గారు, ఇలా చాలామంది ఉన్నారు కదా. వీళ్ళు సంఘములో నుండి అక్కడే ఉండి వాక్యం చెప్పుకుని ఎప్పుడు కాలం అక్కడ ఉండటం కాదు, పాతుకుపోతాం కాదు. వీళ్ళు ఏం చేసేవారు? సంఘం, అయ్యా సువార్త ఏ ఊరు, ఎక్కడికి వెళ్ళాలి, ఇలాగా సంఘం ఉండి వాళ్ళు వినేసి ముద్రలు చేసుకుంటాం కాదు. ఏం చేసేవారు? సువార్త ప్రకటించి సాగనంపబడి. మీరు ఈ గమనిస్తే సంఘాలు ఉండండి ఈరోజు ఇవి వాళ్ళకున్న సంఘాలు పైకి ఎగిరిపోతున్నాయి. మీకు అర్థమై ఉంటుంది, పైకి ఎగిరిపోతున్నాయి. కానీ ఎక్కడ మాత్రం సువార్త ప్రకటించి సువార్తకి వెళ్ళే సంఘాలు మనకి అక్కడే ఎక్కడేసిన గొంగలని వారు చిన్నప్పుడు ఓ మాట బాగా వాడేవారు, ఎక్కడేసిన గొంగలంట. మీకు రాదా? అక్కడేనంటండి. అది 30 సంవత్సరాలేనంతే, 50 సంవత్సరాలు ఎక్కడేసిన గొంగలు అక్కడికి అయిపోతుందట. కానీ ఇక్కడ దేవుడు అలా చెప్పలేదండి. ఏం చెప్పాడు తెలుసా? ఓ బాబు, ప్రార్థన చెయ్యాలి, చేర్చుకోవాలి, ఇంకా పంపించాలి, సేవకుల్ని పంపించాలి, సువార్త కోసం పంపించాలి, మీరు పురుకొల్పాలి. ఏ ఊరు వెళ్తున్నారు సంఘానికి? ఎక్కడికి వెళ్తున్నారు సువార్తకి? ఎక్కడున్నాయండి సంఘాల్లో? ఇక్కడైతే ఉన్న ప్రారంభంలో సంఘములో సభ్యులైపోయినట్టే కుదరదు. ఆ సంఘములో చేయవలసిన పనులు. ఇంకా మరొక మాట ఉన్నది, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి. ఇంకా అక్కడ సంఘం ఏం చేస్తుందో చూడండి. 8వ అధ్యాయము. సహోదరులారా, మాసిదోనియ ఇదో సంఘమునకు అనుగ్రహింపబడిన. ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఓ కొరింథీలో ఉన్న సంఘములారా, అదిగో మాసిదోనియ అనే సంఘం ఉంది. ఆ సంఘం ఏం చేస్తుంది తెలుసా? మమ్మల్ని ఎంతగానో బలపరిచి, మేము ఏదైతే ప్రాంతానికి సువార్తకి వెళ్తున్నామో, ఏ ప్రాంతానికి అయితే వాక్యం చెప్పడానికి వెళ్తున్నామో, వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి సువార్త ప్రకటించమని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మమ్మల్ని ఎంతగానో సహకరిస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చూడండి కిందకి చదువుతాలి. ఎన్ని వచ్చినమంటే, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారు దాతృత్వము కొలది. గమనిస్తారు ఇక్కడ. ఆ మాసిదోనియ ఉన్న వాళ్ళు ధనవంతులేం కాదు, డబ్బున్న వాళ్ళేం కాదు. కానీ వాక్యం చెప్పడానికి, దేవుని మాటలు ప్రకటింప చేయడానికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? పేదోళ్ళైనా వారు దాతృత్వముగా. ఎక్కడికి వెళ్తున్నారండి పౌలు గారు, బర్నబా గారు? ఎక్కడ వెళ్తున్నారు? మేము ఎపిసికి వెళ్తున్నాం, లేదా మేము గలతీకి వెళ్తున్నాం, లేదా మేము కుప్రాకి వెళ్తున్నాం. ఇలాంటి వెంటనే వాళ్ళు ఇదిగోండి బాబు అందరూ మన పౌలు గారు పలానా వెళ్తున్నారు, మన బర్నబా గారు ఎక్కడికి వెళ్తున్నారు, మన శీల గారు ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు నిరుపేదలైనను వారు దాతృత్వము కొలది బహుగా విస్తరించెను. అంత మాత్రమే కాదు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక తమ సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న పంట అంటే సహాయం చేసే సంఘం. ఏంటండి? ఏం చేశారు వాళ్ళు? సహాయం చేసాడు. ఇక్కడ చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు, కొరింథీలో ఉన్న సంఘాన్ని చెప్తున్నాడు. అయ్యా మాకు మాసిదోనియల సంఘం ఉంది, మేము ఎక్కడికైతే సువార్తకి వెళ్తే వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? కొరింథీ వెళ్తున్నారా? రోమా వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇదిగో
అని వాళ్ళందరూ కూడా ఎంతో సహకారంగా ఉండి మమ్మల్ని ఏం చేసేవారు, వాళ్ళు పంపించేవారని. సహాయం చేసే సంఘం ఏంటండి? సంఘం ఏం చేయాలి? సహాయం చేయాలి. అంత మాత్రమే కాదు, దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, పాయింట్లను జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు సంఘాల్లో మనకు కనిపించట్లేదు ఇవి, కానీ క్రీస్తు సంఘములో సభ్యులైన వారికి చేయవలసిన కార్యక్రమాలండి పౌలు గారి ద్వారా, పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు అన్నమాట. 4వ అధ్యాయం మొదటి దశలోనిక 12వ వచనం. అలాగునే మాసిదోనియందంతటా ఉన్న సహోదరులందరూ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు. ఇక్కడ దెస్సలోనికలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ఇందాకేమో కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ఇక్కడ దెస్సలోనికలో ఉన్న సంఘానికి, దెస్సలోనికలో ఉన్న సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు ఏమని తెలుసా? సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. సంఘంతో చెప్తున్నాడు, అయ్యా ఓ దెస్సలోనికలో ఉన్న సంఘమా, మీరు మర్యాదగా నడుచుకోవాలి. సంఘం ఎలా ఉండాలంట? మర్యాదగా నడుచుకోవాలి. సంఘమునకు వెలుపటి వారి అలా బయట ఉంటారు, సంఘానికి బయట చర్చికి రాని వాళ్ళు ఉంటారు కదా, ఆ చర్చికి రాని వాళ్ళు ఎదుట ఈ సంఘం ఎలా ఉండాలి? చాలా మర్యాదగా ఉండాలంట. అమ్మో పలానా పేటల్లో, పలానా గ్రామంలో, పలానా ఊర్లో ఉన్న సంఘం, అమ్మో ఏం సంఘం అండి బాబు, వాళ్ళు ఏం విశ్వాసాలండి బాబు అని వాళ్ళ వెలుపటి వారి చేత మనము చాలా మంచివారు అనిపించుకోవాలంట, చాలా గొప్పవారు అనిపించుకోవాలంట. ఎలా అనిపించుకుంటుందని? మనం చేసే ప్రార్థన, మనం చేసే సహకారం, మనం చేసే మన సహకారం మనం చేర్చుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్, వేరే వాళ్ళకి చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేసిందండి. మన గ్రామంలోనే మన తెలుగు చాలామంది చేశారు. అన్ని జనులు ఎవరైనా వచ్చి మన సంఘానికి వచ్చి, అయ్యా నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను అని అడగగానే మనం ఏం చేస్తున్నామా లేదా? చేస్తున్నామా? అయ్యో భయంకరమైన వ్యాధితో ఉన్నాడు, రోగంతో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అలా మీరు సహాయం చేసినప్పుడు అది దేవుని సన్నిధికి వచ్చేవాడు కాదు, దేవుని నమ్ముకున్నవాడు కాదు. అప్పుడు మీ ప్రవర్తనను బట్టి, మీరు చేసే ఈ మర్యాదను బట్టి బయట వాళ్ళు ఏమనుకుంటారు? పలానా వాళ్ళు సంఘము చాలా మంచిదండి. వాళ్ళు వెళ్ళగానే నిజంగా వాళ్ళ ప్రేమ కొలది వాళ్ళు ఏం చేశారు, మాకు సహకారం చేశారు అని మర్యాదగా మనం ఏం చేయాలంటే వారి ఇట్లా నడుచుకోవాలి. అదే 2వ అధ్యాయం దెస్సలోనిక, ఇంకా మరొకటి 2వ అధ్యాయం 14వ వచనం. 2వ దెస్సలోనిక 2, సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలిన వారై నడుచుకోండి. వారి యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరు మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఇక్కడ తీసుకున్నప్పుడు శ్రమలు అనుభవించే సంఘం ఏంటి? సంగమగా కూడుకుంటే, సంగమగా ఉంటే ఊరుకుంటారా? అంటే మన పరిస్థితులు లేవు, కానీ కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఉండి సంగమగా వారు ఏర్పడుతుంటేనండి, వాళ్ళు బంధువులు లేదా ఆ కులస్తులు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు చాలా శ్రమలు పెడుతున్నారు. ఒక అన్యులు ప్రాంతంలో సంఘం కడుతుంటేనండి కట్టనవట్లేదు తెలుసా మీకు? చర్చిలు కట్టనవట్లేదు, కుదరదు, ఇక్కడ కడతాకి వీల్లేదు. ఏదో 10 మంది దేవుణ్ణి నమ్ముకున్నారు, సంఘంగా కూడుకున్నారు, ఆరాధన చేసుకుంటే కుదరదు ఆరాధన అని ఆ బలలు పడేసేయటం, ఆ కిటికీలు పడేయటం, తలుపులు పడేసేయటం. వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘం ఏం చేస్తుంది తెలుసా? శ్రమలు. సంఘం ఏం చేయాలి? ఇక శ్రమలు అనుభవించాలి. ఎందుకంటే శ్రమలు వస్తాయి. ఈరోజు చూడండి, సమాజంలో నుండి ఈ సంఘాలు ఎన్నో అండి, చాలామంది పాపం చర్చిలు కట్టుకుని ఏదో దూరంగా ఊరికి ప్రాంతానికి చర్చిలు కట్టుకుని చిన్న ఆరాధనలు చేసుకుంటే వాటిని కాల్చేస్తున్నారు, వాటిని తగలబెట్టేస్తున్నారు, వాటిని నాశనం చేసేస్తున్నారు. మనందరికి బాగా తెలుసు, మణిపూర్లో మనం చాలాసార్లు విన్నాం ఏంటి, అక్కడేం చేశారు? మొత్తం 1, 2 కాదండి, వేలు చర్చిలు తగలబడేశారు అంతే. అక్కడ ఇంతకీ తగలబడేసింది ఎవరు? ఆలోచించారా? వాళ్ళు ఏదో పాపం దేవుణ్ణి ఇల్లు కంటే చర్చిలు బాగుంటాయంట అక్కడ. అదే నేను చూడలేదు, వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇల్లు సరిగ్గా ఉండమంటండి, చర్చిలు మాత్రం చాలా బాగుంటాయంట. అందరూ వచ్చి ఆరాధన చేసుకుంటారంట. ఆ చర్చిల్ని వాళ్ళు ఏం చేశారు తెలుసా? తగలబెట్టేస్తున్నారు. వారి దేశం వాళ్ళు, పక్క దేశం వాళ్ళు కాదు, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మరలా పక్క దేశాల నుంచి, పాకిస్తాన్లో, చైనా వాళ్ళు కాదు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళే, వాళ్ళ ఊళ్ళోళ్ళే. కనుక
అక్కడ అంటున్నాడు పౌలు గారు, ఓ దెస్సలోనికలున్న సంగమా, యూదులు తమ సొంత దేశస్థుల వలన అనుభవించబడిన శ్రమలే మీరును. మీ సొంత దేశస్థుల వల్ల శ్రమలు ఎవరు అనిపిస్తున్నారు? ఇక్కడ సంఘము అనుభవిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక, శ్రమలు అనుభవించే సంఘం. సంఘం ఏమనిపించారు? శ్రమలు ఉంటాయి. 4-5 వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయమును పోనీక సద్వినియోగము చేసుకున్నట్టు సంగమునకు వెలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. ఇక్కడ నేను తీసుకున్నమాట జ్ఞానము కలిగి నడుచుకోవాలి. సంఘం ఎలా ఉండాలన్నమాట? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. చాలా జ్ఞానం ఉండాలి సంఘానికి. జ్ఞానము లేకుండా చేయకూడదు ఈ పని. జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని సంఘాన్ని గురించి చెప్తున్నాడు పౌలు గారు. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. బయట సువార్తకి వెళ్తున్నావా? లేదా బయటికి సహాయం చేస్తున్నావా? అంటే జ్ఞానము కలిగి చేయాలి ప్రతి పనులు. సంఘం ఎంత గొప్పగా అంత మాత్రమే కదా. సంఘానికి మరొక అద్భుతమైన ధన్యత ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ ఎలా ఉన్నది సంఘం? ఇక్కడ పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క జ్ఞానావిధమైన జ్ఞానం తెలియబడే ఉద్దేశం. అంటే సంఘం ఎలా ఉండదు? జ్ఞానం కలిగి నడుచుకోవాలి. సేమ్ టైం ఏం చేయాలి? ఆ జ్ఞానాన్ని ప్రకటించే సంఘముగా జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి? జ్ఞానము తెలియపరిచే జ్ఞానాన్ని ప్రకటించే సంఘముగా. చూసారే, సంఘం అనగానే ఏం పనులు లేవండి. బాప్తిసం పొందుకున్నాం అనుకోండి, ఆదివారం చర్చికి వెళ్ళాలండి, ఏదో నెలకో రోజును ఏమిస్తారండి? రొట్టిస్తారండి, తీసుకోవాలండి, తినేయాలండి, వెళ్ళిపోవాలండి. మళ్ళీ వీలుగా ఉంటే నెలకోసారి రావాలండి. మధ్యలో వీలు ఉంటే రావచ్చదా? లేవద్దండి. ఈరోజు సంఘం ఎలా అయిపోయింది అనుకుంటే అంత విచిత్రంగా ఉన్నాయేంటండి. ఇప్పుడు మనం చదువుకున్న, మనం నేర్చుకున్న, చదివాము, విన్నాము. ఈ మాటలు చేసే సంఘాల్లో ఎలా ఉన్నాయి? ఆదివారం ఒక రోజున మనం ఏం చేయాలండి? చెప్పాలి. ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలండి. ఎప్పుడండి? అదైనా 9 నుంచి 12 వరకు అండి. వెళ్ళిన తర్వాత లేదా పాట ఆడతారండి. మాకు వీలుంటే పాటలకు వెళ్తాం, లేదా మానేస్తామండి. వాక్యాలు చదివినప్పుడు వెళ్తామండి. 1 గంట వాక్యం చెప్తారు, వింటాము. ఈరోజు నేను చెప్తే మీకోసం సంఘాలు చేసే పరిస్థితి. వెళ్ళిపోతారండి, 1 గంట వినేసి వెళ్ళిపోవడం అండి. మరలానండి ఆదివారం మాత్రం వెళ్తాను. శుక్రవారం అండి మాకు వీలుంటే వెళ్తాం, అది లేదనుకోండి, అంతమంది మేము ఉండము, ఎక్కడ కనిపించలేదు మాకు. శుక్రవారం ఎంతమంది మనకు కనిపించారండి? ఆదివారం మాత్రమే కనిపిస్తాం. ఎందుకంటే బైబిల్ ఒక ఏమంటారు, పాఠ్య పుస్తకాలు ఒకటి ఉంది. ఆదివారం నాడు అరటి మొలిసింది. ఏం మొలిసింది అంటే విన్నారు మీరు చిన్నప్పుడు? ఆదివారం నాడు అరటి మొలిసిందని ఉన్నదండి. ఆదివారం మొలుస్తుందండి మాకు, మిగతా రోజుల్లో వద్దండి. ఓకేనండి. కొంతమంది ఇంకా కొంతమంది నెలకు ఒకసారి వచ్చే వాళ్ళు ఉన్నారండి. ఇదే రకం బల్లారాన్ని తీసుకుంటూ వస్తారు. కానీ ఇది నేటి సమాజంలో ఉన్న క్రైస్తవ యొక్క పద్ధతులు లేలే. కానీ బైబిల్లో ఉన్న పద్ధతులు చూసారు ఎలా ఉన్నాయో? ఆ సంఘం ఎలా స్థాపించబడింది? నేను ముగిస్తున్నాను. ఆ సంఘం ఎలా స్థాపించబడింది, ఎలా విస్తరించింది, ఎలా అభివృద్ధి చెంది, ఆ సంఘంలో దేవుడు ఎలా పనులు అప్పించాడు, ఆ ఏమేమి పనులు అప్పగించాడు దేవుడు ఆ సంఘంలో, క్రీస్తు సంఘంలో. దానిని సంఘంలో ఉన్న వాళ్ళు దాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి, ఎవరిని ఎన్నుకోవాలి, ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎన్నుకోవాలి, ఎన్నుకున్న తర్వాత సంఘం అంతా ఎలా ఉండాలి అని ఎన్నో మరి కార్యక్రమాలు సంఘంలో ఉన్న సభ్యులకి దేవుడు బైబిల్లో క్రొత్త నిబంధనలు రాసి పెడితే ఈరోజు ఏ సంఘం ఈ కార్యక్రమాలు కలిగి ఉందో ఆలోచించండి. ఇటువంటి బాధ్యతలు కలిగి ఉంది, ఇటు పనులు కలిగి ఉన్నారు. ఇవన్నీ చేయాలంటారా? ఒకటి చేసి సరిపోద్ది అంటారా? ఆలోచించండి. కామర్లు వచ్చినాయి. డాక్టర్ గారు అన్నారు, బాబు 20 ఐటమ్స్ తినకు. ఏంటది?
గోంగార, చికెన్, పచ్చడి, గిచ్చడ ఏ మతం తినక అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే అర్జెంటుగా 19 తినటం మానేశాడు. ఎన్ని 19 తినటం మానేసి ఒకటే తిన్నాడు. తగ్గిపోద్ది అంటారా? అదేంటది 19 ఎక్కువ ఒకటి ఎక్కువ ఏంటి? 19 మానేశాడండి, ఒకటే తిన్నాడు. తగ్గుతుందా? 19 20 మానేయాలి కదా బైబిల్లో. ఇప్పుడు నేను ఈ చెప్పినవన్నీ కూడా ఏంటి ఒక్క రోజులో మనం అభివృద్ధి అయిపోయి చెప్తున్నాను. ఎవరు కూడా ఒక్క రోజులో డిగ్రీ సంపాదించాడు, డాక్టర్ అయిపోడు, ఇంజనీర్ అయిపోడు, మెడిసిన్ గొప్పవాడైపోడు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడమో అప్పటి నుంచి అదగాలి. చిన్న మొక్క వేసిన తర్వాత అది మహావృక్షంగా ఈ కాయలు అంటే ఒక రోజులో కాదండి, కాస్తుందా? కాయదు. అది రోజు ఎదుగుతూ ఉండాలి. మొలక ఎలా ఎదుగుతూ ఉండాలి, చెట్టు అవుతూ ఉండాలి, బాగా విస్తరించాలి, బాగా పూత పోయాలి, అప్పుడు కాయలు కాయాలి. ఒక పెద్ద చెట్టుగా కాయలు కాయాలంటే అది చిన్న విత్తనంగా ప్రారంభించబడాలి. ఇది రోజు నెలలు సంవత్సరాలు గడిచే కొద్ది విస్తరిస్తుంది. ఈరోజు క్రీస్తులోనికి సంఘంలోనికి వచ్చిన సభ్యుడు ఎక్కడుందండి అభివృద్ధి? ఎక్కడుంది? ఉందా? ఎక్కడ కాయలు ఉన్నాయి? ఎక్కడ కాయలు అన్నీ మొద్దుబారి చెట్లు అయిపోయినాయి. ఎక్కడ ఈ సంఘం ఇప్పుడు మనం చదువుకున్న ఈ కార్యక్రమాలు లేవు. వాళ్ళకు తోసినట్లు. అందుకని యేసుప్రభువు ఏడుస్తూ ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసు? చాలా ఏడుస్తూ అన్నాడు ఆయన. ఒక మాట ఏంటో తెలుసా? మీరు మీ పెద్దల పారంపర్యాచారం గైకుంట వలన నా వాక్యమును బొత్తిగా మీ కుల వ్యవస్థలు సంఘంలో పెట్టేసి నా మాటలు మీరు బొత్తిగా తీసిపడేశారా మీరు, ఓ యోధా జాతి అని చాలా కఠినంగా చెప్పాడండి. ఈరోజు ఆ కులంలో ఉన్న వ్యవస్థ అంతా తీసుకొచ్చి ఈ సంఘాల్లో పెట్టేసి ఈ బైబిల్లో తీసి పడేసారు అవతలకంతే. మాకు ఇదొద్దు, తీసి పెద్దల విషయంలో ఇదొద్దు, పరిచర్యలు ఇదొద్దు, జ్ఞానంలో మాకు ఇదొద్దు, ఇదొద్దని మొత్తం తీసి పడేసి మాకు ఏది ముద్దు? ఆదివారం నాడు ఒక రోజు వచ్చి 2 గంటలు కూర్చుని మరలా వెళ్ళిపోతాం. నెలకి వీలు కొంటే ఒక రోజు వస్తాం, బల్లారు రొట్టె తీసుకుంటాం, తాగేస్తాం, తినేస్తాం, వెళ్ళిపోతాం. ఇదే మా పని. కానీ బైబిల్లో అది లేదు. ఇప్పుడు మీకు భయంకరమైన మాట చెప్తున్నాను. ఎవడైనను క్రీస్తు సంఘ సభ్యుడైంది క్రీస్తు మాట ప్రకారం బ్రతకకపోతే నరకానికే కానీ స్వర్గానికి వెళ్ళడం. ఇది నేను చెప్పిన మాట ప్రకారం కాదు, ప్రభువారే నేను చెప్పిన మాట ప్రకారం. చూడండి ఆ మాట చివరిగా లోకాసు వార్త ప్రభువారు చెప్తున్నాడు. నేను సంఘము సభ్యుడైన వాడు ఏం చేయాలో చూడండి. ప్రభువారు చెప్తున్నాడు సాక్షాత్తు 7వ అధ్యాయం లోకాసు వార్త. ఈరోజు సంఘం అనగానే, క్రీస్తు అనగానే, దేవుడు అనగానే చాలా లోకమైపోయిందండి, ఎలకోలం అయిపోయింది, ఎటకారం అయిపోయింది. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. నేను చెప్పిన వచ్చిన చదువు తల్లి 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పినప్పుడు దాకా నేను చెప్పిన ప్రభు అంటున్నారు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యక మీకు అనుకూలంగా ఉన్నప్పుడు, మీకు ఇష్టమైనప్పుడు ప్రభువా అని పిలుచుట ఎందుకు? ఎవయా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయకుండా మీ ఇష్టానుసారం మీరు చేస్తే మీకు ఫలితం ఏమీ ఉండదు. కనుక ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఎందుకంటే ఎవరిని కూడా ఒక్క రోజులో మనం గొప్పవాళ్ళు అయిపోమండి, ఒక రోజులో పండితులం అయిపోమండి. చెప్తున్నాను కదా, మేము చిన్నప్పుడు ఇక్కడే తిరిగాము, ఇక్కడే పెరిగాము. మరి మేము వాక్యం చెప్పేస్తున్నాము. ఇన్ని వాక్యాలు మేము చెప్పగలుగుతున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాం? కేవలం ఈ బైబిల్ చదివి ధ్యానించడం వల్లనే. అర్థమవుతుంది మీకు? మేము చిన్నపిల్లలుగా తిరిగాం, చదువుకున్నాం. మరి ఇంత వాక్యాలు ఎందరికో లేని జ్ఞాన వాక్కులు మీకు చెప్పగలుగుతున్నట్టు కారణం అంటే ఈ జీవగ్రంథం చదివి ధ్యానించి ఏం చెప్పాలి, బైబిల్లో ఏం చెప్పాడు, దేవుడు ఎలా బ్రతకమన్నాడు, ఎలా జీవించమన్నాడు చెప్పగలుగుతున్నామంటే కారణం ఈ బైబిల్ ధ్యానించడం వల్ల, చదవడం వల్ల, ప్రార్థన చేసుకోవడం వల్ల, దీన్ని పరిశీలించడం వల్లేనండి. మరి మీ అభివృద్ధి అది మాకు ఇచ్చిన తలంత ప్రకారం